Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today. I am who I am. నేను ఉన్నవాడను అనువాడను. I am who I am. The text is from Exodus, the book of Exodus, chapter 3, verse 14. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనే ఉండడని మోషేతో చెప్పెను. మండుచున్న పొద దగ్గర దేవదేవుడు మోషేకు దర్శనమిచ్చాడు, మాట్లాడినాడు. ఇదిగో నేను పంపుతున్నా, నా ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించుకొని రావాలను అని ప్రభు ఆయనతో సంభాషించినాడు. నీకు తోడే ఉంటానని చెప్పాడు. ఆ సందర్భంలో మోషే అంటాడు, నేను ఇశ్రాయేలు వద్దకు వెళ్ళి వారిని చూసి మీ పితరుల దేవుడు మీ ఎద్దుకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమని అడిగినరా వారితో నేనేమి చెప్పవాలని దేవుడిని అడిగాను. నీ పితరుల దేవుడు అంటే వాళ్ళు అడుగుతారు నన్ను, ఆయన పేరేమిటని. మహానాయకుడు మోషేకు సందేహం వెలుపుచ్చాడు. ఆ సందర్భంలో నీ పేరేమని వారు అడిగినప్పుడు నేను చెప్పాలి వారికి. దేవదేవుడు చెప్పిన మాట, నేను ఉన్నవాడను అనువాడను. ఐఎమ్ హూ ఐఎమ్. దిస్ ఇస్ అల్టిమేట్ స్టేట్మెంట్ ఆఫ్ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్, సెల్ఫ్ సఫిషియన్సీ అండ్ ఇమ్మీడియట్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉనికి, సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ గాడ్ ఆర్ గాడ్, సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ ఉన్నవాడు అని అనువాడు అని, సెల్ఫ్ సఫిషియంట్ అని చాలున్న దేవుడు ఆయన అని, ఇమ్మీడియట్ ప్రజెన్స్ అని అక్కడ ఉన్నవాడు ఉన్నాడు. ఈజ్ హియర్. ఈ స్థలము దేవుడు ఉన్నాడు, ప్రతి స్థలము ఆయన ఉన్నాడు, సర్వాంతర్యామి. ఈ ప్రామిస్ దట్ హీ విల్ బీ వాట్ హీ విల్ బీ, దట్ ఈస్ విల్ బీ eternally unchangeable, is sufficient in himself to do what he wills to do and accomplish what he wills to accomplish. ప్రభు ఏదైతే చేయాలనుకుంటే అది చేయగలడు. ఆయన మారని దేవుడు, ది కాంపిటెంట్ గాడ్, అన్చేంజబుల్ గాడ్, ఇది ఎవర్ ప్రెసెంట్, ఏ కన్సిస్టెంట్ గాడ్, స్థిరుడైన దేవుడు ఆయన. కాబట్టి he will accomplish what he wills to accomplish. ఆయన ఏది చేయాలనుకుంటాడో అది ఆయన జరిగిస్తాడు. ఏదైతే చేయాలనుకుంటాడో దానిని చేయగల దేవుడే ఉన్నాడు. నో మ్యాటర్ whether and where he is there. ఆల్ఫా ఒమేగా ఉన్న దేవుడు. రెవల్యూషన్ చాప్టర్ 1 verse 8. కాబట్టి ఆయన ప్రతి చోట ఉన్న దేవుడు ఉన్నాడు. కాబట్టి నేను వెళ్ళు, వారికి విడుదల దయచేస్తాను. We could count on God because he is self-existent God, self-sufficient God, the great I am. యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనంలో ప్రభు చెప్పిన మాట, ఐఎమ్ సేయింగ్స్లో ఒక మాట గమనించినప్పుడు ఐ యామ్ అని మాట చూస్తున్నాం. ఐ యామ్ ది డోర్ ఆఫ్ లైఫ్, ఐ యామ్ ద రిజరెక్షన్ లైఫ్, ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. ఇవన్నీ యోహాను సువార్త మాత్రమే ఐఎమ్ సేయింగ్స్ కనిపిస్తాయి. హీ ఈజ్ ద గ్రేట్ ఐ యామ్, హీ ద గ్రేట్ ఐ యామ్. కాబట్టి ధైర్యంగా మనం ఉంటూ, మన దేవుడు అంతటా ఉన్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నా 139 కీర్తన ప్రకారం సముద్ర దిగంతంలో నివసించినను అక్కడను నువ్వు ఉన్నావు. అంధకారంలో ఉన్నా ఆయన అక్కడ ఉన్నాడు. ఏ స్థలం ముందు ఉన్నా కూడా, యాకోబు వెళుతున్నప్పుడు అర్ధరాత్రి పడుకున్నాడు, ఈ స్థలం ముందు దేవుడు ఉన్నాడని గ్రహించాడు ఆయన. ఇది దేవుని మందిరం మరొకటి కాదని బేతన పేరు పెట్టాడు. ది ప్రెజెన్స్ ఈజ్ ఎవ్రీవేర్, ఇది ద గ్రేట్ ఐ యామ్ విత్ us. కాబట్టి ఈ లోకంలో జీవిస్తుండగా మనం we have a self-existent God, all-sufficient God,
అన్చేంజబుల్ కాడు. నిన్న నేడు నిరంతరం ఆయన ఏకరీతిగా దేవుడే ఉన్నాడు. ఈ మార్పు లేని వాడు కాబట్టి యాకోబు సంతతి వారు మీరు లయము కాకున్న వారని చెప్పాడు. మనుషులు మారుతుంటారు, మనస్తత్వాలు మారుతుంటాయి, కానీ మన దేవుడు మారుతున్న ప్రపంచంలో ఆయన మారని దేవుడు. ఇది గ్రేట్ ఐ యామ్. The great I am is with us and with you and with the family through the church. No fear. భయపడటానికి మనం ఏమాత్రం కూడా ఆస్పదం లేదు. ప్రభు ఏదో జరిగించిన ఆశిస్తాడో జరిగిస్తాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా జరిగిస్తాడు ఆయన. పొరైన ఆటంకాలు కలిగించాడు, కానీ దేవదేవుడు ద గ్రేట్ ఐ యామ్ వారి విడుదల దయచేస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉంటూ ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు శక్తిని దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. స్తుతికి పాత్ర మహోన్నతుడ మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. యు ద గ్రేట్ ఐ యామ్. కాబట్టి ప్రభా మీకు వందనాలు స్తుతి స్తోత్రాలు. ఉన్నవాడవు అనువాడవు తండ్రి, మార్పు లేనివాడు నాయన. మాకు చాలిన దేవుడు మీరే కాబట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ప్రతి స్థలం మందు మీరు ఉన్నారు నాయన. మీరు ఏది అనుకుంటారో అది తప్పకుండా జరిగించే దేవుడు కాబట్టి మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ పట్ల చేసిన ప్రతి కార్యాన్ని బట్టి మీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం వింటూ ప్రతి బిడ్డను దర్శించి దీవించమని విజ్ఞాపన చేస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికన్నా ప్రేమించే వారందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.